హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు PRADU'S UPSC Talks. నిన్నటి సెషన్లో మనం గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అలాగే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటి టాపిక్స్ని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే సిలబస్ అనే టాపిక్ని మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. అంతకన్నా ముందు మీకు నేను ఒక పాయింట్ అయితే మిస్ అయ్యాను. అదేంటంటే కనుక ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి కూడా APPSC Group 2 ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉన్నది. ఈ నెగిటివ్ మార్కింగ్ వచ్చి మనకి 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది పోతుందన్నమాట. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది కదా. సో అలాగే 3 రాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేస్తే 1 మార్క్ అనేది కట్ అవుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో సిలబస్ డిస్కస్ చేయబోతున్నాం ఇవాళ. సిలబస్ మనం స్క్రీనింగ్ టెస్ట్కి వచ్చి మనకి సిలబస్ అనేది జనరల్ స్టడీస్ అలాగే మెంటల్ ఎబిలిటీ అని ఇచ్చారు. సో ఇందులో మెంటల్ ఎబిలిటీకి 30 మార్క్స్ ఉన్నాయి. ఈ జనరల్ స్టడీస్ అనే పార్ట్కి మనకి 120 మార్క్స్ ఉన్నాయి. ఈ జనరల్ స్టడీస్లో మనకి సబ్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ ఒకటి ఉంది, దీనికి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీకి 30 మార్క్స్, అలాగే జాగ్రఫీ 30 మార్క్స్, ఇంకా మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. ఇలా 530s 150 మార్క్స్కి మనకి ప్రిలిమ్స్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మన ఈ ప్రిలిమ్స్ పేపర్లో జనరల్ స్టడీస్లో కేటగిరీ 1 వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఈ ఇండియన్ హిస్టరీలో మళ్ళీ మనకి యాన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఇలా 3 టాపిక్స్ కింద డివైడ్ చేశారు. సో యాన్షియంట్ హిస్టరీకి వచ్చేటప్పటికి మనకి సిలబస్ ఏంటి అంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అలాగే వేదిక్ ఏజ్ గురించి, ఎమర్జెన్స్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం యొక్క ఎమర్జెన్స్ గురించి, అలాగే గుప్తా ఎంపైర్, మౌర్యన్ ఎంపైర్ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి, ఇంకా ఆ టైంలో ఉన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ గురించి, అలాగే హర్షవర్ధన ఇంకా తన అచీవ్మెంట్స్ గురించి. ఇది మనకి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ అన్నమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, మౌర్య ఎంపైర్, గుప్తా ఎంపైర్ టైంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్, అలాగే ఆ టైంలో ఉన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ గురించి, అలాగే హర్షవర్ధన గురించి మనకి ఏన్షియంట్ హిస్టరీలో కవర్ చేయడం జరిగింది. అలాగే మిడివల్ హిస్టరీ వచ్చేటప్పటికి మనకి చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్ ఎంపైర్ గురించి, అలాగే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి, అలాగే నెక్స్ట్ మనకి మిడివల్ హిస్టరీకి సంబంధించి మనకి చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి, ఢిల్లీ సుల్తానేట్ అలాగే మొఘల్ ఎంపైర్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఆ టైంలో ఉన్న సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్ గురించి, అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, భక్తి అండ్ సూఫీ మూమెంట్స్, అలాగే శివాజీ అండ్ ద రేజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఈ టాపిక్స్ గురించి మనకి మిడివల్ హిస్టరీలో కవర్ చేశారు. సో అలాగే మనకి ఇంకా ఇక్కడ మోడర్న్ హిస్టరీ కూడా ఉంది. సో మోడర్న్ హిస్టరీకి సంబంధించి 1857 రివోల్ట్, అలాగే దాని యొక్క ఇంపాక్ట్స్ గురించి, అలాగే రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన చేంజెస్ గురించి, సోషల్ అలాగే కల్చర్ స్పియర్స్లో వచ్చిన చేంజెస్ గురించి కూడా ఇక్కడ టాపిక్కి సిలబస్ ఇవ్వడం జరిగింది. అలాగే సోషల్ అలాగే రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ గురించి 19th అలాగే 20th సెంచరీలో జరిగిన సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ గురించి, అలాగే ఇండియన్ నేషనల్ మూమెంట్ ఈస్ వేరియస్ స్టేజెస్ అండ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఎవరైతే మనకి ఇండియన్ నేషనల్ మూమెంట్కి కంట్రిబ్యూట్ చేసిన కంట్రిబ్యూటర్స్ ఉంటారు, మన నేషనల్ లీడర్స్ లైక్ మహాత్మా గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, లాలా లజపత్ రాయ్, ఇలాగ ఎక్స్ట్రీమిస్ట్, మోడర్నిస్ట్ వీళ్ళందరి గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొన్ని ఫేమస్ ఇన్సిడెంట్స్ ఉంటాయి లైక్ సాల్ సత్యాగ్రహ, దండి మార్చ్, ఇంకా కొండగట్టు మారో, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా. వీటన్నిటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఏంటంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, అలాగే రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. ఇండిపెండెన్స్ తర్వాత మనకి కంట్రీ అనేది ఎలా రీఆర్గనైజ్ అయ్యింది, మనం ఏ
ఎలా ఆక్యుపై అంటే ఎలా ఇండియాలో ఎలాగా కలిసింది, ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఎలా కలిసాయి, లైక్ గోవా ఇలాంటివి మనకి ఇండియాలో ఎలాగా కలిసాయి అన్న దాని మీద మొత్తం డిఫరెంట్ పార్ట్స్, ప్రిన్స్లీ స్టేట్స్ అని డిఫరెంట్ స్టేట్స్ ఉన్న ఇవన్నీ కూడా మనకి ఎలా ఇండియా అనేది యునైటెడ్గా మారింది ఇండిపెండెన్స్ తర్వాత, దీని గురించి మనం పోస్ట్ ఇండిపెండెన్స్ గురించి కూడా ఇక మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మనకి ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి జాగ్రఫీ 30 మార్క్స్కి ఇచ్చారు. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ. ఓకే, ఎర్త్ సోలార్ సిస్టమ్ గురించి, అలాగే ఎర్త్ ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ లైక్ కోర్, మ్యాంటైల్, క్రస్ట్ అలాగే దాంట్లో జరిగే వివిధ పార్ట్స్ గురించి, మార్పుల గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అలాగే మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫ్యూచర్స్ లైక్ వ్యాలీస్, మౌంటైన్స్, ఇలాగా మనకి డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి కదా, దాని గురించి, అలాగే వాటి యొక్క ఫ్యూచర్స్ గురించి కూడా మనం చదవాలి. ఇంకా క్లైమేట్ కూడా ఇచ్చారు. క్లైమేట్ సంబంధించి క్లైమేట్ యొక్క స్ట్రక్చర్, కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ గురించి, అలాగే ఓషన్ వాటర్ టాపిక్ కూడా. ఓషన్ వాటర్ టాపిక్లో మనకి టైడ్స్, వేవ్స్, కరెంట్, అలాగే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ గురించి, క్లైమేట్, డ్రైనేజ్ సిస్టమ్, సాయిల్ అండ్ వెజిటేషన్ గురించి, అలాగే న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్. ఇక్కడ మనకి ఇండియాకి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్లైమేట్, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అంటే రివర్స్, లేక్స్ ఇలాంటి వాటి గురించి, అలాగే సాయిల్ అండ్ వెజిటేషన్ గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. అలాగే న్యాచురల్ హజార్డ్స్ గురించి, వాటిని మేనేజ్ చేసే పద్ధతుల గురించి కూడా మనం ఇక్కడ చదవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ గురించి ఇచ్చారు. అంటే మనకి ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయో వాటి గురించి, అలాగే వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్, ఎక్కడెక్కడ ఏ న్యాచురల్ రిసోర్సెస్ అనేది అవైలబుల్లో ఉన్నది అన్న దాని గురించి ఇక మనం డిస్కస్ చేస్తాము. ఆ పర్టికులర్ న్యాచురల్ రిసోర్స్ అనేది అక్కడ మనకి అవైలబుల్ ఉండడానికి గల ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇంకా అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ యాక్టివిటీస్ గురించి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజన్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, టూరిజం అండ్ ట్రేడ్ గురించి కూడా, అలాగే ఇంకా హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ డెవలప్మెంట్, డెమోగ్రాఫిక్స్, అర్బనైజేషన్ అండ్ మైగ్రేషన్, రేషియల్, ట్రైబల్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ గురించి కూడా మనం ఇక్కడ చదవాలన్నమాట. ట్రైబల్స్ గురించి, రిలీజియస్ గురించి, అలాగే మనకి లింగ్విస్టిక్ గ్రూప్స్ అంటే లాంగ్వేజ్ పరంగా మనకి గ్రూప్స్ ఉంటాయి కదా, వాటి గురించి, వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇండియన్ సొసైటీ. ఇది కూడా మనకి 30 మార్క్స్కి అయితే కవర్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చి మన స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ యొక్క స్ట్రక్చర్ గురించి, లైక్ ఫ్యామిలీ, కిన్షిప్, మ్యారేజ్, క్యాస్ట్, ట్రైబల్, ఎథ్నిసిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్ గురించి, అలాగే సోషల్ ఇష్యూస్ గురించి వస్తే కనుక క్యాస్టిజం, కమ్యూనలిజం అండ్ రీజనలైజేషన్, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, చైల్డ్ అబ్యూస్ అండ్ చైల్డ్ లేబర్, యూత్ అన్రెస్ట్ అండ్ ఎడ్యుకేషన్, వీటికి సంబంధించిన టాపిక్స్ని మనం చదవాల్సి ఉంటుంది. లైక్ చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్ అంటే మనకి పోక్స్ యాక్ట్ అని, అలాగే చైల్డ్ లేబర్ని మనకి ఎరాడికేట్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్స్ గురించి, అలాగే ఈ చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు అని చెప్పి మనకు చెప్పే ఫండమెంటల్ రైట్స్ ఆర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ ఏంటి, దాని యొక్క రిజల్ట్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి వెల్ఫేర్ మెకానిజం అనే టాపిక్ ఇచ్చారు. ఇందులో మనకి పబ్లిక్ పాలసీస్, అలాగే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ గురించి, వాటి పబ్లిక్ పాలసీస్ గురించి కూడా చదవాలి. అలాగే కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి, షెడ్యూల్ ట్రైబ్స్, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్, వీళ్ళకి సంబంధించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి ఇచ్చారు. ఇందులో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూడిటికి సంబంధించి, అంటే ఇంటర్నేషనల్గా, నేషనల్గా, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ. ఇది కూడా 30 మార్క్స్కి కవర్ చేస్తున్నారు. సో ఈ మెంటల్ ఎబిలిటీలో మనకి లాజికల్ రీజనింగ్ ఇవ్వడం జరిగింది. డిడక్టివ్, ఇండక్టివ్, అబ్జెక్టివ్ అంటే స్టేట్మెంట్ అండ్ ఎగ్జామ్షన్స్. మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద మనకి అసర్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో
అంటే మనకి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కింద వచ్చేసి మనకి ఏ అండ్ బి ఆర్ కరెక్ట్, ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ బి, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ బట్ బి ఈజ్ నాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఏ. అలా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. పైన 2 స్టేట్మెంట్స్ ఇచ్చి మన 2 స్టేట్మెంట్స్ నుండి మనం ఒక కంక్లూజన్కి, ఒక ఆన్సర్కి అనేది మనం రావాల్సి ఉంటుంది. సో అదొక టైప్. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ టైప్లో ఒకటి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ టైప్ ఒకటి. అంటే మనకి స్టేట్మెంట్ ఇస్తారు, నెక్స్ట్ లైక్ ఏంటంటే మనకి కొన్ని ర్యాట్స్ ఉన్నాయి, ఆ కొన్ని ర్యాట్స్లో సగం ర్యాట్స్ వచ్చి మనకి క్యాట్స్ కింద ఉంటాయి, క్యాట్స్ అన్నీ కూడా డాగ్స్ అవుతాయి అని చెప్పి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్లో ఇస్తారు. సో దీనికి కంక్లూజన్ అనేది మనకి కింద 4 ఆప్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 ఆప్షన్స్లో మనకి ఏది సూటబుల్, మనం ఏది కంక్లూజన్గా తీసుకుంటాం అనే ఆప్షన్ని మనం అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి స్టేట్మెంట్ అండ్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి అక్కడ ఒక ఇన్సిడెంట్ ఇస్తారనమాట. సపోజ్ మీరు రోడ్ ట్రాఫిక్ పోలీస్, మీ దగ్గర ఒక రోడ్ మీద ఒక ఫైట్ అనేది జరుగుతుంది, ఒక గొడవ జరుగుతుంది. ఆ టైంలో మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి మనకి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్ ఏ, మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి ఆ గొడవని సాల్వ్ చేస్తారని. ఆప్షన్ బి, మీరు మీ సుపీరియర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేస్తారు. ఆప్షన్ 3, మీరు అక్కడ లాఠీ చార్జ్ చేస్తారు. అండ్ ఆప్షన్ 4, మీరు పట్టించుకోకుండా ఉండిపోతారు. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో మీ ఆ ప్లేస్లో మీరుంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనే దాని మీద ఒక సమ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ మోడల్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో మన నెక్స్ట్ వచ్చి ఇంకా మెంటల్ ఎబిలిటీలో మనకి నెంబర్ సిరీస్, అలాగే లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్, షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్, వీటికి సంబంధించిన టాపిక్స్ మీద కూడా మనకి మెంటల్ ఎబిలిటీ అనే కేటగిరీలో మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా బేసిక్ న్యూమరసీ అనే టాపిక్స్ కూడా మనకి నెంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, డేటా అనాలిసిస్, టేబుల్, బార్ డయాగ్రామ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్, వీటికి సంబంధించిన టాపిక్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రిలిమ్స్కి సంబంధించిన టాపిక్. సో మీరు ఇక్కడ నోట్ చేసుంటే కనుక, అబ్జర్వ్ చేసుంటే మనకి ఈ ప్రిలిమ్స్ సంబంధించిన టాపిక్స్లో మనకి ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్ సంబంధించిన టాపిక్ అనేది ఇవ్వలేదు. సో మనకి ప్రిలిమ్స్కి సంబంధించి మనకి కాన్స్టిట్యూషన్ టాపిక్ అనేది లేదు. లైక్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఇలాంటి టాపిక్స్, పార్లమెంట్, లెజిస్లేచర్, ఇవేవి కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్ని అయితే కవర్ చేయలేదు. మనకి ప్రిలిమ్స్లో సిలబస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ గురించి, ఏపీ హిస్టరీ కాదు, ఇండియన్ హిస్టరీ, జస్ట్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ. ఓకే, సో మనకి సెకండ్ వచ్చి ఇండియన్ సొసైటీ అండ్ జాగ్రఫీ మనకి ఇండియా జాగ్రఫీ, అలాగే ఏపీ జాగ్రఫీని కూడా మనకి ప్రిలిమ్స్లో కవర్ చేశారు. సో ఫోర్త్ టాపిక్ వచ్చి మనకి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, అలాగే ఏపీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండ్ ఫిఫ్త్ టాపిక్ వచ్చి మనకి మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ మన ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు మెయిన్స్ సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేయబోతున్నాం. మెయిన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. మెయిన్స్లో మనకి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. ప్రతి పార్ట్లో కూడా 2 సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ సెక్షన్ వచ్చేసి మనకి 75 మార్క్స్ని క్యారీ చేయడం జరుగుతుంది. సో ఈచ్ పేపర్ 2 పేపర్స్ ఉంటాయి కదా, ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్కి పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ మోడల్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 పేపర్స్ కలిపి 300 మార్క్స్కి మనకి పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 4 సెక్షన్స్ 2 పేపర్స్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతి సెక్షన్ కూడా 75 మార్క్స్, అలాగే ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ వచ్చి 300 మార్క్స్కి అయితే మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే మెయిన్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళు మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేయబడతారు. సో ఈ మెయిన్స్ పేపర్లో మనకి ఫస్ట్ సెషన్ పేపర్ 1లో ఫస్ట్ సెక్షన్ ఏలో మనకి ఇచ్చిన టాపిక్ వచ్చి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మనకి ప్రిలిమ్స్లో వచ్చి హిస్టరీ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారు. సో మనకి
అక్కడెక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చర్ హిస్టరీ గురించి మెన్షన్ చేయలేదు. సో అదొచ్చి మనకి మెయిన్స్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇందులో మనకి సబ్ టాపిక్స్ వచ్చి ప్రీ హిస్టారిక్ కల్చర్, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, సోషో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అలాగే విష్ణుకుండికి సంబంధించి, ఇంకా ఈస్టర్న్ చాళుక్యస్ ఆఫ్ వెంగి గురించి, ఆంధ్ర చోళాస్, ఆ టైంలో ఉన్న సొసైటీ, రిలిజియన్, తెలుగు లాంగ్వేజ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి కవర్ చేశారు. అలాగే వేరియస్ మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ దట్ రూల్డ్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th centuries ఏడి. అలాగే ఆ టైంలో ఉన్న సోషల్, రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ గురించి, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ గురించి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్ ఆంధ్రదేశ బిట్వీన్ 11th to 16th centuries ఏడి గురించి, అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్లో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, వాళ్ళ ట్రేడ్ సెంటర్స్, అలాగే ఆంధ్ర 1957 రివోల్ట్ టైంలో ఆంధ్ర మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టింది అనేది టాపిక్ ఇచ్చారు. అలాగే ఆంధ్ర అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఎలా ఉండేది అని చెప్పి, అలాగే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషియో కల్చర్ అవేక్నింగ్, జస్టిస్ పార్టీ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ గురించి, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 to 1947, అలాగే రోల్ ఆఫ్ సోషలిస్ట్, కమ్యూనిస్ట్, యాంటీ జమీందారీ అండ్ కిసాన్ మూమెంట్స్, గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ పోట్రీ, రివల్యూషనరీ లిటరేచర్, నాటక సంస్థలు అండ్ ఉమెన్ పార్టిసిపేషన్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఓరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ ఆంధ్ర మూమెంట్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది, అలాగే ఎలా గ్రోత్ అయ్యింది అనే దాని గురించి, ఆంధ్ర మహాసభస్ గురించి, దీనికి సంబంధించిన ప్రామినెంట్ లీడర్స్ గురించి, ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మ్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ 1953, అలాగే రోల్ ఆఫ్ ప్రెస్ అండ్ న్యూస్ పేపర్ ఇన్ ఆంధ్ర మూమెంట్, రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్ అండ్ ఫ్లోక్ అండ్ ట్రైబల్ కల్చర్. ఓకే, సో మనకి ఇక్కడ ఆంధ్ర స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది, 1953లో ఆంధ్ర స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది, మద్రాస్ని సపరేట్ అయ్యి ఆంధ్ర స్టేట్ అనేది ఎలా ఫామ్ అయింది, దానికి కృషి చేసిన లీడర్స్ గురించి, అలాగే ఆ మూమెంట్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇంకా అలాగే రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్, ఫ్లోక్ అండ్ ట్రైబల్ కల్చర్ గురించి కూడా డిస్కస్ చేశారు. అలాగే ఇంకా ఈవెంట్స్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, మనకి 1953లో ఆంధ్ర స్టేట్ గురించి, అలాగే ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి, విశాల్ ఆంధ్ర మహాసభ, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అండ్ ఇట్స్ రికమెండేషన్స్, జెంటిల్మెన్ అగ్రిమెంట్, అలాగే ఇంపార్టెంట్ సోషల్ అండ్ కల్చర్ ఈవెంట్స్ బిట్వీన్ 1956 to 2014. సో 2014లో మనకి జరిగింది ఒక ఈవెంట్ జరిగింది కదా, సో తెలంగాణ సెపరేషన్ అనేది జరిగింది. సో ఆ టైం వరకు కూడా మనకి టేక్ ప్లేస్ అయిన సోషల్ అలాగే కల్చర్ ఈవెంట్స్ గురించి మనకి ఇక్కడ అడిగారు. సో 2014 తెలంగాణ ఒక బైఫర్కేషన్ అనే టాపిక్ని మనకి ఇక్కడ డిస్కస్ చేయలేదు. ఓకే, సో అప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి అయితే మనం చదవాల్సి ఉంటుంది. ఓకే, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మనం ఇక్కడ చదవాలన్నమాట. ఇంకా మనకి మెయిన్గా జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనే టాపిక్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ మనకి సెక్షన్ బిలో వచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా ప్రిలిమ్స్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని అయితే డిస్కస్ చేయలేదు. సో అది వచ్చేసి మనకి మెయిన్స్లో 75 మార్క్స్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి చాలా లెంతీ టాపిక్ కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా చదువుకుంటే మనం 75 మార్క్స్కి మనకి స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇందులో సబ్ టాపిక్స్ వచ్చి నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ దేర్ రిలేషన్షిప్, ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వీటన్నిటిని కూడా మనం చదవాలి. అలాగే ఇంకా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్, అలాగే టైప్స్ ఆఫ్ లెజిస్లేచర్స్, యూనికెమరల్, బైకెమరల్, ఎగ్జిక్యూటివ్, పార్లమెంటరీ, జ్యుడిషియల్ రివ్యూ, అలాగే జ్యుడిషియల్ యాక్టివిజం గురించి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ది స్టేట్, లెజిస్లేటివ్
అలాగే అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ ది స్టేట్, అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ లోక్పాల్ అండ్ లోక్యుక్త, వీటికి సంబంధించిన పవర్స్ అలాగే ఫంక్షన్స్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ గురించి, అలాగే నీడ్ ఫర్ రిఫార్మ్స్, మనకి ఇక్కడ కొన్ని కమిటీస్ ఇచ్చారు కమిషన్స్, వాటి గురించి కూడా మనం చదవాలి. సో ఆ కమిషన్స్ ఏంటి అంటే రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, పుంచి కమిషన్, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ పార్టీస్, పార్టీ సిస్టమ్ ఆఫ్ ఇండియా, రికగ్నైజేషన్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీస్, ఎలక్షన్స్ అండ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, యాంటీ డిఫెక్షన్ లా. సో ఇక్కడ మనకి ఒక పార్టీని మనం నేషనల్ పార్టీ అలాగే స్టేట్ పార్టీ కింద ఏ యాక్సెప్ట్ మీద వాటిని డివైడ్ చేయడం జరుగుతుంది అనే టాపిక్ గురించి, అలాగే మనకి ఇండియాలో పార్టీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందని చెప్పి, ఇంకా ఎలక్షన్స్ అలాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి, ఎలక్షన్స్లో తీసుకురావాల్సిన రిఫార్మ్స్ గురించి డిఫరెంట్ కమిషన్స్ ఇచ్చిన రికమెండేషన్స్ గురించి, నెక్స్ట్ యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి, చదవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి సెంట్రలైజేషన్ వర్సెస్ డీసెంట్రలైజేషన్, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలన్నమాట. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీస్, వీళ్ళు రికమెండ్ చేసిన 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ గురించి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఇంకా సో మన నెక్స్ట్ సెకండ్ పేపర్, ఇది కూడా 150 మార్క్స్కి. ఇందులో సెక్షన్ ఏ వచ్చి మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీని డీల్ చేస్తుంది 75 మార్క్స్కి. సో ఫస్ట్ టాపిక్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ గురించి. సో ఇందులో వచ్చి మనకి అసలు కాన్సెప్ట్స్, మెయిన్ కాన్సెప్ట్స్, నేషనల్ ఇన్కమ్ని ఎలా కౌంట్ చేస్తారు, జీడిపి, వీటి గురించి మెయిన్ కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. అలాగే మనం తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ 1991లో వాటి గురించి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, నీతి ఆయోగ్, వీటి గురించి మనకు డిస్కస్ చేయాలన్నమాట. మన నెక్స్ట్ టాపిక్ వచ్చి మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్, వీటికి వచ్చి మనకి ఫంక్షన్స్ అండ్ మెజర్స్ ఆఫ్ మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి, దాని యొక్క ఫంక్షన్స్, అలాగే మానిటరీ పాలసీ, కంట్రోల్ ఆఫ్ క్రెడిట్, ఇండియన్ బ్యాంకింగ్, స్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ రిఫార్మ్స్, ఇన్ఫ్లేషన్, కాజెస్ అండ్ రెమెడీస్, అలాగే ఇండియన్ ఫిజికల్ పాలసీ, ఫిజికల్ ఇంబ్యాలెన్స్, డెఫిసిట్ ఫినాన్స్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, ఇంకా ఇండియా ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, అలాగే రీసెంట్ ఇండియా బడ్జెట్, ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బీఓపీ అండ్ ఎఫ్డిఐ, వీటి గురించి మనం చదవాలన్నమాట. అంటే ఆర్బీఐ యొక్క స్ట్రక్చర్ గురించి, దాని యొక్క ఫంక్షన్స్ గురించి, అలాగే మానిటరీ కమిటీ, ఈ మానిటరీ కమిటీ అనేది ఎలా ఫామ్ అవుతుంది, దీని ఫంక్షన్స్ ఏంటి, ఇది దేనికోసం ఫామ్ చేయబడింది, ఇలాంటి టాపిక్స్ గురించి మనం చదవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క బ్యాంకింగ్ స్ట్రక్చర్, అంటే మనం బ్యాంకింగ్ నేషనలైజేషన్ చేసాం కదా కొన్ని బ్యాంక్స్ని స్టార్టింగ్ నుండి. సో ఎలాగా నేషనలైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది, ప్రజెంట్ ఈ ప్రాసెస్ యొక్క స్టేటస్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చదవాలి. అలాగే రిఫార్మ్స్, ఇన్ఫ్లేషన్ అంటే మనందరికీ తెలుసు కదా. సో ఏదైతే మనకి ప్రైజెస్ అనేవి పెరుగుతూ ఉంటాయో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని ఉంటాము. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది మనకి +or-4 కింద ఉండాలని చెప్పి అన్నారు. అంటే -2 నుండి 6 లోపు మనకి ఇన్ఫ్లేషన్ రేంజ్ అనేది ఉండాలి. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎందుకు కావాలి, అసలు దీంతో ఉన్న యూజ్ ఏంటి, ఇది లేకపోతే ఇన్ఫ్లేషన్ అనేది లేకపోతే జరిగే నష్టాలు ఏంటి, అలాగే వీటిని ఇది ఎక్కువ అయినప్పుడు ఎలా కంట్రోల్ చేయాలి, తక్కువ అయినప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రేస్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ గురించి మనకి చదవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ఫిజికల్ పాలసీ, అలాగే ఫిజికల్ ఇంబ్యాలెన్స్, ఇంకా డెఫిసిట్ ఫైనాన్స్ గురించి, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ట్యాక్స్ స్ట్రక్చర్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇలా ఉంటాయి కదా. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి, రీసెంట్ ఇండియాస్ బడ్జెట్ గురించి, ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ గురించి, అలాగే ఎఫ్డిఎఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫారెన్ నుండి ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి గురించి చదవాలి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే మనకి ఇతర
ఫారిన్ కంట్రీస్తో ఉన్న లావాదేవీలని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాము. సో వీటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ థర్డ్ సెక్షన్లో మనకి అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీసెస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని కవర్ చేశారు. సో ఇండియన్ అగ్రికల్చర్లో వచ్చి మనకి క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రొడక్టివిటీ గురించి, అలాగే అగ్రికల్చర్ ఫినాన్స్, అలాగే మార్కెటింగ్ గురించి, ఇంకా అందులో ఉండే ఇష్యూస్ గురించి, ఇంకా అగ్రికల్చర్ ప్రైజింగ్ అండ్ పాలసీ ఇన్ ఇండియా, ఎంఎస్పి మ్యాక్సిమం సెల్లింగ్ ప్రైస్, అలాగే ప్రొక్యూర్మెంట్ ఎలా ఈ ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతుందని, అలాగే ఇష్యూ ప్రైస్ అండ్ డిస్ట్రిబ్యూషన్, వీటి గురించి మనకి అగ్రికల్చర్లో చదువుతాము. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ గురించి కూడా, అంటే ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్యాటర్న్ ఎలా ఉంది, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే న్యూ ఇండస్ట్రియల్ పాలసీ గురించి, 1991లో మనం తీసుకున్న యాక్షన్ డిస్ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇండస్ట్రియల్ సిక్నెస్, దానికి సంబంధించిన కాజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్, అలాగే రెమెడియల్ మెజర్స్ గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు వచ్చి సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్లో గ్రోత్ అనేది ఎలా ఉంది, ఈ సర్వీస్ సెక్టర్ అనేది ఏ విధంగా మనకి కంట్రిబ్యూట్ చేస్తుంది, అలాగే రోల్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఇండస్ట్రీస్ ఇన్ డెవలప్మెంట్, వీటికి సంబంధించి కూడా మనం చదవాలి. నెక్స్ట్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ఫినాన్స్. మనం ఇప్పటి వరకు ఇండియా ఎకానమీ గురించి చదువుకున్నాం. ఇప్పుడు వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామీ అలాగే పబ్లిక్ ఫినాన్స్ గురించి. సో దీనికి సంబంధించి మన పైన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి చదువుకున్నాం. సో ఇక్కడ వచ్చి మనకి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి గురించి మనం పైన జీడిపి గురించి డిస్కస్ చేస్తాము. ఇక్కడ వచ్చి జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్, ఏపీ పర్ క్యాపిటా ఇన్కమ్, అలాగే స్టేట్ రెవెన్యూ, ఇంకా ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఏపీ స్టేట్ ఎక్స్పెండిచర్, డెబ్ట్స్, అలాగే ఏపీ బడ్జెట్ గురించి, ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్, సెంట్రల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెంట్స్. సో ఏపీకి సంబంధించిన ఎకనామిక్స్ మొత్తం ఇక్కడ కవర్ చేశారనమాట. జీడిపి. సో స్టేట్కి వచ్చేసి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి నుండి మనకి ఏపీ యొక్క బడ్జెట్ వరకు మొత్తం కూడా ఇక్కడ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి అగ్రికల్చర్ అండ్ ఎల్ఐసి సెక్టర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనం పైన వచ్చి ఇండియా యొక్క అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ని డీల్ చేసాము. సో మనకి ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్, ఎల్ఐసి సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ గురించి మనకి ఇక్కడ టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చి అగ్రికల్చర్ అలాగే ఎల్ఐసి సెక్టర్స్ యొక్క ప్రొడక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, అలాగే రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ గురించి, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ గురించి, ఇంకా ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ ఫారెస్ట్ వాటి గురించి, అలాగే వాటి యొక్క గ్రోత్ గురించి, ఇంకా ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ గురించి, ఏపీస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ గురించి, అలాగే సింగిల్ విండో మెకానిజం, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి, ఇండస్ట్రియల్ కారిడార్స్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అలాగే రీసెంట్ ఏపీ ఐటీ పాలసీ గురించి కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేశారు. ఓకే, సో మనకి ఏపీకి సంబంధించిన అగ్రికల్చర్, రియల్ సెక్టర్స్, అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్ గురించి మనకి కూడా సపరేట్ టాపిక్ అనేది ఉన్నది. ఓకే, సో మన నెక్స్ట్ సెక్షన్ బి, పేపర్ 2లో సెక్షన్ బి వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా 75 మార్క్స్కి మనకి ఇక్కడ కవర్ చేశారు. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చి టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ, నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, ఫ్రాంటియర్ స్పేస్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్, ఇంకా రీసెంట్ ఇండియా శాటిలైట్ లాంచర్స్ అండ్ అప్లికేషన్స్, ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ, డిఆర్డిఓ గురించి, విజన్ అండ్ మిషన్ ప్రోగ్రామ్ గురించి, అలాగే డిఆర్డిఓ డెవలప్ చేసిన టెక్నాలజీస్ గురించి, ఇంకా ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి, అలాగే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి నేషనల్ పాలసీ గురించి, డిజిటల్ ఇండియా మిషన్, ఇనిషియేటివ్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ అండ్ సర్వీసెస్,
సైబర్ సెక్యూరిటీ కన్సర్న్స్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీ, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి, అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వాటి యొక్క అప్లికేషన్ గురించి, అలాగే రేడియో ఐసోటాప్స్ యొక్క అప్లికేషన్ గురించి, ఫైనల్గా ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం చదవాల్సి ఉంటుంది అనమాట. మెయిన్ డిఆర్డిఓ, ఇస్రో తీసుకొచ్చిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి, అలాగే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ గురించి మనం మెయిన్గా, ఇంకా నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ గురించి, డిజిటల్ ఇండియా మిషన్ గురించి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, వీటి గురించి మనం మెయిన్గా ఫోకస్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకి ఎనర్జీ మేనేజ్మెంట్. ఈ ఎనర్జీ మేనేజ్మెంట్లో మనకి రీసెంట్గా మనం ఈ పాలసీ బయోఫ్యూయల్స్ వీటి గురించి మనం ఎక్కువగా న్యూస్లో చూస్తూ ఉన్నాము. సో ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నాము క్లైమేట్ చేంజ్ కారణంగా. సో దీనికి సంబంధించి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాము, ఈ రెన్యూబుల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకున్నాము అనే దాని మీద మనకి ఈ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నారు. సో ఇందులో సబ్సెక్షన్స్ వచ్చి పాలసీస్ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా, నేషనల్ ఎనర్జీ పాలసీ, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్, భారత్ స్టేజ్ నామ్స్, ఓకే, BS1, BS2, BS3 ఇలా మనకి నామ్స్ అనేవి ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే మనకి BS4 అనుకుంటా. ఓకే, ఇంకా మనకి నాన్ రెన్యూబుల్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా, అలాగే ఇన్సెంటివ్స్ అండ్ న్యూ ప్రోగ్రామ్స్, స్కీమ్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ సంబంధించిన అచీవ్మెంట్స్ గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్ని కవర్ చేశారు. సో ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, అలాగే కాంపోనెంట్స్ అండ్ టైప్స్ ఆఫ్ బయోడైవర్సిటీ, మీనింగ్ కాంపోనెంట్స్ బయోడైవర్సిటీ, హాట్స్పాట్స్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, వాటి మెథడ్స్, అలాగే రీసెంట్ ప్లాన్స్, టార్గెట్స్, కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సైట్స్, అలాగే ఎండేంజర్ స్పీషీస్ విత్ రిఫరెన్స్ టు ఇండియా. ఇంకా నెక్స్ట్ టాపిక్ బయోస్పియర్, రిజర్వ్స్, ఇండియా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫెక్ట్స్, ప్రాజెక్ట్స్, యాక్ట్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఓకే, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ టాపిక్స్ని మనం చదవాల్సి ఉంటుంది అనమాట. ఎకాలజీ గురించి అలాగే ఎకోసిస్టమ్ గురించి. ఓకే, ఇంకా మనకి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, అలాగే వాటి యొక్క టైప్స్, సోర్సెస్ ఏంటి, వాటి యొక్క ఇంపాక్ట్స్ ఏంటి, అలాగే వాటిని కంట్రోల్ చేయడానికి ఇండియా తీసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి, ప్రజెంట్ ఇప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకున్న తర్వాత ప్రజెంట్ కండిషన్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. అలాగే ఇంకా ఏంటంటే సాలిడ్ వేస్ట్ గురించి, వాటి యొక్క క్లాసిఫికేషన్, అలాగే డిస్పోజబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్, ఇంకా అగ్రికల్చర్, ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, బయో రెమెడియేషన్ ప్రాసెస్, అలాగే వాటి యొక్క స్కోప్ ఏంటి ఇండియాలో అనే టాపిక్స్ గురించి ఇక్కడ మనకి డిస్కస్ చేశారు. ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ సంబంధించి మనకి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్, ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఓషన్ ఎసిడిఫికేషన్, ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్, రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్, ప్రోటోకాల్స్, కన్వెన్షన్స్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్, అంటే మనకి ఈ SDGs, ప్యారిస్ మీటింగ్, ఇలాంటి వాటి గురించి కూడా మనం ఇక్కడ చదవాల్సి ఉంటుంది. ఓకే, మనం రీసెంట్గా కాప్ సమ్మిట్స్ అనేవి జరిగాయి. ఈ కాప్ సమ్మిట్స్ యొక్క రిజల్ట్స్ ఏంటనేది వీటి గురించి కూడా మనం చదవాలన్నమాట. ఓకే, సో ఇంకా మన నెక్స్ట్ ఇంకా మెయిన్ టాపిక్స్ వచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్, అలాగే వాటి యొక్క నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏంటి, డిసీజ్ బర్డెన్లో రీసెంట్గా వచ్చిన ట్రెండ్స్ ఏంటి, ఎపిడమిక్ అండ్ పాండమిక్ ఛాలెంజెస్, అంటే మనం కోవిడ్ వచ్చింది కదా. సో కోవిడ్ గురించి ఆ టైంలో ఇండియా అనేది ఎలా ప్రిపేర్ అయ్యింది, ఎలా రియాక్ట్ అయ్యింది, నెక్స్ట్ రాబోయే ఇలాంటి పాండమిక్స్ నెక్స్ట్ ఏమన్నా వస్తే వాటికి ఇండియా ఒక ప్రిపరేషన్ అనేది ఎలా ఉంది అనే దాని మీద కూడా మనకి ఇక్కడ మనం చదవాల్సి ఉంటుందన్నమాట. హెల్త్ కేర్, డెలివరీ అండ్ అవుట్కమ్స్ ఇన్ ఇండియా, రీసెంట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ అండ్ ప్రోగ్రామ్స్, వీటి గురించి కూడా మనకి ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఎవరైతే ఈ మెయిన్స్
క్వాలిఫై అవుతారో వాళ్ళు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే మనకి షార్ట్ లిస్ట్ చేయబడతారు. సో ఫైనల్గా ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మనకి ఈ జాబ్కి అనేది అర్హులు అని చెప్పి మనకి పైన ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు కంపల్సరీగా ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి కంప్యూటర్స్ సంబంధించిన వివిధ రకాలైన టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏ వచ్చేసి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, అలాగే విండో ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్ అండ్ మాక్స్ ఓఎస్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్, వీటి గురించి మనకి పార్ట్ ఏలో ఇచ్చారు. అండ్ పార్ట్ బిలో వచ్చి ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్ అండ్ టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్, వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్, ఇలాంటి వాటి గురించి మనకి సెక్షన్ 2లో ఇచ్చారు. ఇంకా స్ప్రెడ్ షీట్ గురించి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ గురించి, ఇంకా అసెస్మెంట్ ప్యాటర్న్ అని చెప్పి మనకి పార్ట్ ఏ ఇది 100%లో మనకి 20% అనేది ఈ పార్ట్ ఏలో ఉంటుందన్నమాట. ఇది ఎంసీక్యూస్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో పార్ట్ ఏ వచ్చేసి మనకి 20% ఆఫ్ మార్క్స్తో డీల్ చేస్తే పార్ట్ బి రిమైనింగ్ 18% ఆఫ్ మార్క్స్తో డీల్ చేయబడుతుంది. ఓకే, సో దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్ సిలబస్ కోసం ఇది చాలా సిలబస్ ఉంది. సో ఎవరైనా ఈ సిలబస్ చదవాలి అని అనుకుంటే కనుక జస్ట్ గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, బికాజ్ ఇది చాలా లెంతీగా ఉన్నది. ఓకే, సో ఇదండి గ్రూప్ 2కి సంబంధించిన సిలబస్. సో అందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే, సో మీకు దీనికి సంబంధించి ఇంకా ఏ టాపిక్స్ మీదన్నా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ నాకు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్రూప్ 2కి సంబంధించి కానీ ఇంకా ఇతర గ్రూప్ ఎగ్జామ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సెషన్ కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.